A very good morning, guys. I hope everyone is doing good. So myself Chandrasekhar. So welcome to CS Coding Sessions. So previous class lo, last video kanaka meer refer chesi untena, so dantlo we done what is the number system, what are the types of number systems, and next one వచ్చేపాటికి మన కన్వర్షన్స్లోకి వచ్చేపాటికి మనకి నెంబర్ సిస్టమ్స్ నుంచి బైనరీ టు అదర్ సిస్టమ్స్, డెసిమల్ టు అదర్ సిస్టమ్స్, ఆక్టల్ టు అదర్ సిస్టమ్స్, as well as హెక్సాడెసిమల్ టు అదర్ సిస్టమ్స్ అనేది అని చెప్పి మనం కొన్ని చూసాము. సో అయితే ఇప్పుడు దాంట్లో ఏంటి అంటే, సో మనం బైనరీ టు డెసిమల్ అవ్వచ్చు, బైనరీ టు ఆక్టల్ అవ్వచ్చు, బైనరీ టు హెక్సాడెసిమల్ అవ్వచ్చు అనేవి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాం. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసి ఉంది నాన్న. సో అది ఒకసారి మీరు రిఫర్ చేయండి. సో టుడే సెషన్లో మనం ఏం చేద్దాము అంటే, సో ఆల్రెడీ మనకి ఇంకా బ్యాలెన్స్డ్గా ఉన్న 3 కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి వాటిల్లో డెసిమల్ టు అదర్ కన్వర్షన్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఆక్టల్ టు అదర్ కన్వర్షన్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి హెక్సాడెసిమల్ టు అదర్ కన్వర్షన్స్ అనమాట. సో ఈ 3 కూడా మనకి బ్యాలెన్స్ ఉన్నాయన్న. సో వీ నీడ్ టు సాల్వ్ దీస్ 3 థింగ్స్, రైట్? సో మనకి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేపాటికి డెసిమల్ టు అదర్ కన్వర్షన్స్ అనమాట. సో ఈ డెసిమల్ టు అదర్ కన్వర్షన్స్లోకి వచ్చేపాటికి, సో ఫస్ట్ మనకు వచ్చేపాటికి డెసిమల్ కన్వర్షన్స్. ఈ డెసిమల్ కన్వర్షన్స్లో కూడా వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ నాన్న, లైక్ అంటే 3 వేస్లో మనం చేయొచ్చు నాన్న. సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి డెసిమల్ టు బైనరీ కన్వర్షన్, నెక్స్ట్ వన్ డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్, యాజ్ వెల్ as డెసిమల్ టు ద హెక్సాడెసిమల్ కన్వర్షన్. సో ఇలా 3 కన్వర్షన్స్ మనం టెక్నిక్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వీ కెన్ గో అహెడ్ విత్ ద డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నాన్న. సో మనకి డెసిమల్ అంటే వాట్ ఈస్ ద బేస్ వాల్యూ? ఎస్, ఎగ్జాక్ట్లీ ద బేస్ వాల్యూ ఈజ్ 10. So we need to convert that decimal value into binary value. So what is the base value of a binary? 2. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటి అంటే, సో డెసిమల్ వాల్యూ ఏదైతే ఉండిందో ఆ డెసిమల్ వాల్యూని మన బైనరీ వాల్యూలోకి మార్చాలన్నమాట. సో దాన్ని ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ 100. ఓకే, సో 100 అనేది మనం ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎ డెసిమల్ వాల్యూ నాన్న. సో డెసిమల్ వాల్యూ మీన్స్ ఆబ్వియస్లీ ద బేస్ వాల్యూ ఈజ్ 10. So now what is our target? Our target is we need to convert into a binary value. So how we can convert this particular value into as a binary value? Just see. So we need to convert into a binary value. I hope it's clear. I think so, right? So నాన్న మనకి ఇలా వచ్చినప్పుడు సో మనం అసలు ఎలా మార్చాలి? సో ఏదైనా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు సో దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే, సో డెసిమల్ టు బైనరీ అనేది మనం మార్చాలి అంటే వీ నీడ్ టు డివైడ్ బై 2. ఎందుకు మనం డెసిమల్ వాల్యూని డివైడెడ్ బై 2 చేయాలి అంటే, బికాస్ మనం ఇక్కడ డెసిమల్ నుంచి మనం ఎక్కడికి కన్వర్ట్ చేస్తున్నాం నాన్న? బైనరీకి కన్వర్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద బేస్ వాల్యూ ఆఫ్ ఏ బైనరీ? 2. సో కాబట్టి మనం ఏదైనా డెసిమల్ వాల్యూని బైనరీలోకి మనం మార్చాలి అనుకుంటే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఆ పర్టిక్యులర్ వాల్యూని వీ కెన్ డివైడెడ్ బై 2 అనమాట. అది ఏదైనా సరే, డెసిమల్ వాల్యూ 200 ఉన్నా, 300 ఉన్నా, 101 ఉన్నా, 106 ఉన్నా, ఏది ఉన్నా సరే that should be divided by 2 in decimal to binary conversion. I think ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమైనట్టుంది. సో లెట్స్ గో అహెడ్ విత్ ద ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అన్న. సో ఇప్పుడు నా దగ్గర 100 ఉందనమాట. సో ఈ 100ని నేను ఏం చేస్తున్నాను అంటే డివైడ్ చేస్తున్నాను అన్న. సో ఈ 100ని డివైడ్ చేస్తే దేంతో చేయాలని చెప్పాను మీకు? 2తో డివైడ్ చేయాలి. సో 2 ఎన్నిసార్లు పోతుందన్నా? 50 టైమ్స్ పోతుంది. దెన్ వాట్ ఈస్ ద రిమైండర్? ద రిమైండర్ ఈజ్ 0. గుర్తుపెట్టుకున్నాను జాగ్రత్తగా. సో ఇక్కడ మనకి ఈ కన్వర్షన్స్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిమైండర్స్ ఇంపార్టెంట్ నాన్న. సో నెక్స్ట్ వన్ వచ్చేవాటికి 2లో సగం ఎంత నాన్న? 25. అంటే నథింగ్ బట్ 50 డివైడెడ్ బై 2 ఎంత? 25. అండ్ ద రిమైండర్ ఈజ్ 0. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ క్లియర్ అప్ టు నౌ, రైట్? సో అగైన్ మనం ఎప్పటి వరకు చేయాలి అంటే ఇలాగా మనకి రిమైండర్ అనేది ఎదర్ 1 కానీ 0 కానీ వచ్చేంత వరకు చేయాలి నాన్న. ఎందుకంటే బైనరీ వాల్యూలో ఎదర్ 1 కానీ 0 మాత్రమే ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి, సో మనం 2తో 25 డివైడ్ చేసినప్పుడు 12 టైమ్స్ 24 వస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ వస్తుంది? 12 టైమ్స్ వస్తుంది. దెన్ ద రిజల్ట్ ఈజ్ 1. ఎందుకంటే మనకి రిమైండర్ అనేది 1 బ్యాలెన్స్ ఉండిపోతుంది అన్న. ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో దెన్ వెన్ గో అహెడ్ విత్ ద 2. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది అనేది 6 టైమ్స్ పోతుంది అనమాట. 6 టైమ్స్ పోతుంది కానీ సో వాట్ ఈస్ ద రిమైండర్ వాల్యూ? ద రిమైండర్ వాల్యూ ఈజ్ 0, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేవాడికి 2 టైమ్స్ ఎన్నిసార్లు పోతున్నాను ఇక్కడ? 3 టైమ్స్ పోతుంది. సో వాట్ ఈస్ ద రిమైండర్ వాల్యూ? ద రిమైండర్ వాల్యూ ఈజ్ 0, రైట్? సో ఇక్కడ మనకి 30 ఏదైతే ఉందో దానికి నేను ఇక్కడ రాస్తున్నాను.
చూడండి దానికి కంటిన్యూషన్. సో అక్కడ స్పేస్ లేదు కాబట్టి సో హియర్ దీనికి సో ఇక్కడ 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 1 టైం వస్తుంది. సో ఆబ్వియస్లీ ద వాల్యూ ఈజ్ 1. సో గైస్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో హియర్ అవర్ టార్గెట్ ఈజ్ మనం దీన్ని బైనరీ వాల్యూలోకి మార్చాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఎలా ఫార్వర్డ్ అవ్వాలంటే డౌన్ టు బాటమ్ ఫాలో అవ్వాలని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్లో మనం ఈ యొక్క బైనరీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 1 1 0. జాగ్రత్తగా చూడండి. 1 1 0. నెక్స్ట్ కింద 0 0 1 0 0. దిస్ ఈజ్ ద బైనరీ వాల్యూ, నథింగ్ బట్ ద బైనరీ కన్వర్షన్ ఫర్ వాట్? 100. జస్ట్ చెక్ గైస్. సో అది మనకి 100 కాలో చెక్ చేద్దాం. ఏ నెంబర్ ఇచ్చినా ఇంతేనా? 0 0 0 1 0 0. సో మీ అందరికీ తెలుసు కదా, 2 పవర్ n ఫార్ములా చేస్తే కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా 1 2 4 8 16 32 64 1 2 4 8 16 32 64. సో ఇలా చేయండి అన్న. సో ఇక్కడ వచ్చేపాటికి ఏంటి అంటే మనకి ఓకే సారీ ఇక్కడ నేను ఏం ఇక్కడ 3 2 టైమ్స్ అదే లైక్ అంటే ఇక్కడ పార్ట్ ఇక్కడ చేశాను కాబట్టి మేబీ ఇక్కడ నేను ఇంకొక 0 ఎక్స్ట్రా కన్సిడర్ చేశాను. సారీ ఫర్ దట్. సో మనం చేసింది కరెక్టే, బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను 3 0 రాసి మనకి ఇది అర్థం అవ్వాలి అని చెప్పి సో నేను ఇక్కడ రాశాను కదా. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నాన్న, అది ఒకసారి వేస్తే సరిపోద్ది. లైక్ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మనకి దీంట్లో చూస్తే మనకి 64 64 32 16 8 4 2 and next one is 1. జస్ట్ యాడ్ ద వాల్యూస్ నాన్న. సో ఎక్కడైతే మనకి 1 ఉందో దాన్ని సమ్ చేయండి. సో సమ్ ఆఫ్ 64 ప్లస్ 32 ప్లస్ 4 అంతే కదా నాన్న. సో 64 ప్లస్ 32 ఎంత? 96 రైట్. 96 ప్లస్ 4 ఎంత? ఆబ్వియస్లీ ద వాల్యూ ఈజ్ 100. సో అంటే మనకి ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న ఏదైతే డెసిమల్ వాల్యూ ఉందో ఆ డెసిమల్ వాల్యూని ఈజీగా మనం బైనరీలోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏదైతే మీకు ఈ మెకానిజం చెప్పానో దిస్ ఈజ్ ద డైరెక్ట్ వే. అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు పైన 1 2 4 8 16 34 ఇది చూసారా? సో ఇది ఏంటంటే జస్ట్ జనరల్గా వెళ్ళిపోద్దాం అనమాట. సో వెన్ కమ్ టు బైనరీ టు డెసిమల్ మనం స్పెసిఫిక్గా మనం మార్చాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా వీ నీడ్ టు గో అహెడ్ విత్ దిస్ పర్టికులర్ మెకానిజం. సో ఐ హోప్ అందరికీ కూడా ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు ఒక ఎగ్జాంపుల్ చేయండి. సో ద ఎగ్జాంపుల్ ఈజ్ 109కి చేసి సో కమెంట్లో మీ యొక్క సొల్యూషన్ని పెట్టండి. ఐ హోప్ డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్ అన్న. సో నెక్స్ట్ మనకి బైనరీ డెసిమల్ కన్వర్షన్స్లోనే సెకండ్ థింగ్ ఉంది నాన్న. సో వాట్ ఈస్ ద సెకండ్ థింగ్? ఆ సెకండ్ థింగ్ ఏంటి అంటే వీ నీడ్ టు కన్వర్ట్ ద ఎంటైర్ decimal value into what? Decimal to octal. సో మన యొక్క డెసిమల్ వాల్యూని ఆక్టల్కి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం డెసిమల్ని ఆక్టల్కి కన్వర్ట్ చేయాలి అంటే వీ నీడ్ టు డివైడ్ ద వాల్యూ బై 8. ఇందులో మనం బైనరీలో ఎలా చేసాం? వీ కెన్ డివైడ్ ద వాల్యూ బై 2. ఎందుకు అది 2 చేసాం? బికాస్ ద బేస్ వాల్యూ ఈజ్ 2. ఇక్కడ ఆక్టల్లో వాట్ ఈస్ ద బేస్ వాల్యూ? ద బేస్ వాల్యూ ఈజ్ 8. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మనకి ఏదైతే బేస్ వాల్యూ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలి అంటే ఆ పర్టికులర్ వాల్యూస్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. ఐ హోప్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్. సో లెట్స్ సీ. సో ఇక్కడ మనకి ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో లెట్ కన్సిడర్ మన ఎగ్జాంపుల్ నాన్న. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏం తీసుకుందాం? సరే రైట్, మళ్ళీ 100 తీసుకుందాం. దెన్ వీ విల్ గెట్ ఎ క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 తీసుకున్నాను నాన్న. సో ఇప్పుడు ఈ 100 అనేది మనం ఎలా డివైడ్ అండ్ ఇంకోటి వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఆక్టల్? ఆక్టల్ యొక్క రేంజ్ ఏంటి? ఆక్టల్ యొక్క రేంజ్ మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో సెకండ్ వీడియోలో చెప్పాను. ద రేంజ్ ఆఫ్ ఆక్టల్ ఈజ్ 0 to 7. గుడ్. సో 0 to 7లో ఏదైతే రేంజ్ అంటే మనకు వచ్చే వాల్యూ అనేది ఇప్పుడు ఎలా ఉండాలి అంటే 0 to 7 మధ్యలోనే ఉండాలి. అది దాటి బయటికి వెళ్ళకూడదు అనమాట. సో దట్ ఈస్ ద రిస్ట్రిక్షన్ రూల్ హియర్. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో మనం దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 8తో డివైడ్ చేయాలి.
సో 8తో డివైడ్ చేసినప్పుడు ఎలా వస్తుంది, మనకి 8తో డివైడ్ చేయాలి కాబట్టి లెట్స్ సి 100/8 అంటే 12.5. సో అంటే మనం డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, అది కరెక్ట్గా రిమైండర్ వాల్యూ ఎంత వస్తుంది, 4 వస్తుంది అనమాట. సో అంటే చూడండి ఒకసారి 800 ఎన్నిసార్లు పోతుంది, 12 టైమ్స్. సో 8 × 12 ఎంత, 96 టైమ్స్ పోతుంది. సో 96 ఇక్కడ వేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద రిమైండర్, సో ద రిమైండర్ ఈజ్ 4, ఐ థింక్ సో, రైట్. ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, 12 కోషియంట్ వేసి ద రిమైండర్ వాల్యూ ఈజ్ 4, అంటే 12 టైమ్స్ పోయింది, రిమైండర్ ఎంత మిగిలింది అంటే 4. ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని వీ కెన్ డివైడ్ విత్ 8 అగైన్. సో 8 మనం ఎన్నిసార్లు పోయిద్ది ఇక్కడ దీంట్లో, 8 మనకి ఎన్నిసార్లు పోయిద్ది, 8 1 0 8, 8 2 16, 1 టైం పోయిద్ది. సో 8 ఒకసారి పోతే ఎంత వస్తుంది, 12 - 8. సో అంటే రిమైండర్ ఎంత వస్తుంది అన్న, 4 వస్తుంది, అంతే కదా. 12 - 8 అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, 1 టైం పోయింది, రిమైండర్ ఎంత వచ్చిందన్న, 4 వచ్చింది. ఐ హోప్ యూ గాట్ క్లియర్, రైట్. ఐ థింక్ సో. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ 1 వచ్చిందో, అంటే నథింగ్ బట్ దీనికన్నా ఇది ఎప్పుడైతే చిన్నగా వచ్చిందో, దెన్ వీ కెన్ కన్సిడర్ దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మెకానిజంలో చూడండి, సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ అనమాట. అంటే ఇక్కడ మనకి 144 అనేది కన్సిడర్ చేస్తామా అంటే, సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ నాన్న. ఆ లాజిక్ ఏంటంటే ఇక్కడ మనకి 1 అనేది ఏంటి, ద రిమైండర్ వాల్యూ, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ఆక్టల్లోకి కన్వర్ట్ చేస్తే మనకి దీని యొక్క వాల్యూ అనేది నథింగ్ బట్ దాని యొక్క రేంజ్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో వీ హ్యావ్ ఈ పర్టిక్యులర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఎలా వచ్చినాయి, సో 4 వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఏదైతే రిమైండర్ వాల్యూ ఉందో, అంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎట్ ఎండ్ ఏదైతే ఉంటుందో ఈ ఎంటైర్ వాల్యూ మొత్తం కూడా మనకి యాజ్ ఏ ఆక్టల్ వాల్యూగా కన్సిడర్ చేసుకుంటారనమాట. అంటే ఇప్పుడు దీని బేస్ వాల్యూ ఎంత, 10 కదా. సో ఇది డెసిమల్ వాల్యూ కాబట్టి దాని బేస్ వాల్యూ అనేది 10 అయిందన్న. సో ఇప్పుడు మనకి ఇది ఎలా కన్వర్ట్ చేసాము, వీ కెన్ కన్వర్ట్ దట్ వన్ ఇంటూ ఇన్ ఏ వాట్ మేనర్, ఆక్టల్ మేనర్, రైట్. సో ఆక్టల్కి కన్వర్ట్ చేసాము అంటే దాని యొక్క వాల్యూస్ అనేవి ఎలా ఉండాలి అన్న, సో ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 7లోనే ఉండాలి. ఇక్కడ మనకి వాల్యూస్ ఏమొచ్చినాయి చూడండి, 144 వచ్చింది, అవునా. సో ఇప్పుడు 144 వచ్చినప్పుడు ఈ 144లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది ఆక్టల్ రేంజ్లో ఉందో చూడండి. 1 అనేది 0 to 7 మధ్యలో ఉంది, 4 అనేది 0 to 7 మధ్యలో ఉంది, 4 అనేది 0 to 7 మధ్యలో ఉంది. సో దిస్ ఈజ్ ద, అంటే మనం చేసామని కాదు నాన్న, ఎగ్జాక్ట్గా వీ నీడ్ టు నో దట్ ద పర్టికులర్ రిజల్ట్ షుడ్ బి ఇన్ ఏ పర్టికులర్ రేంజ్. అంటే ఇప్పుడు ఆక్టల్ అంటే ఆ రేంజ్లో మాత్రమే ఉండాలి. ఇందాక మనం ప్రీవియస్ దాంట్లో చూస్తే మనకి బైనరీ అనేది కూడా ఆ పర్టికులర్ రేంజ్లోనే ఉంది, చూసారా. 1 0 మాత్రమే వచ్చింది కానీ బియాండ్ దట్ ఏమీ రాలేదు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఆక్టల్లో వచ్చే వాటికి ఏంటి అంటే ఆ 0-7 మధ్యలో ఏదైతే రేంజ్ ఉంటుందో ఆ రేంజ్లోనే మాత్రం వస్తుందన్న. ఐ హోప్ యూ గాట్ క్లియర్ ది పాయింట్ హియర్, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఎగ్జాంపుల్ చేయండి, సేమ్ 109కి చేయండి. 109 వద్దు, ఇప్పుడు 111కి ఇలా 111కి చేయండి. 111కి చేసి సో కమెంట్లో మీరు పుష్ చేయండి అనమాట, వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది, రైట్. సో దీంట్లో షార్ట్ కట్ అంటూ ఏం లేదన్న. సో దెన్ వీ కెన్ సింప్లీ గో అహెడ్ విత్ దిస్. ఐ హోప్ యూ గాట్ ద క్లియర్, ఐ థింక్ సో, రైట్. యా. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి సో డిసిమల్లో ఉన్న నెక్స్ట్ వే, సో థర్డ్ వే ఇదనమాట. సో డిసిమల్లో ఉన్న మనకి థర్డ్ వే ఏంటి, ఎస్, డిసిమల్ టు హెక్సాడెసిమల్. డిసిమల్ టు హెక్సాడెసిమల్కి వీ నీడ్ టు కన్వర్ట్ నాన్న. సో డిసిమల్ వాల్యూ అంటే దాని యొక్క బేస్ వాల్యూ ఎంత ఉంటుంది బేస్ వాల్యూ, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ద వాల్యూ 152 కన్సిడర్ చేసుకోండి. ఈ వాల్యూ బేస్ వాల్యూ ఎంతనా, 10. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ క్లియర్ హియర్. ఇక్కడ వరకు మీకు ఒక క్లియర్ పాయింట్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈక్వల్ టులో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే, సో వీ కెన్ గో అహెడ్ విత్, మనం దేంట్లోకి కన్వర్ట్ చేయాలి నన్ను ఇప్పుడు, వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ హెక్సాడెసిమల్. అంటే
16లోకి మార్చాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను అన్న ఇది. సో మనకి ఎలా ఉండాలి అంటే ప్రీవియస్ వీడియోలో చూడండి ఎవరైనా చూడకపోతే. సో 16 అంటే ఏంటి అంటే మనకి రేంజ్ ఏంటి, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ హెక్సాడెసిమల్ 0 to F. ఆల్రెడీ ఈ రూల్ అనేది నేను ఆల్రెడీ ముందు మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను అన్న. సో దాన్ని మనం బ్లైండ్గా ఫాలో అయిపోవడమే. సో ఇప్పుడు హెక్సాడెసిమల్ అనేది 16 కాబట్టి వీ నీడ్ టు డివైడ్ ద వాల్యూ విత్ 16. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 152 కదా. సో ఇప్పుడు 152ని మనం ఏం చేయాలి అంటే 60తో డివైడ్ చేయాలన్న, 16తో డివైడ్ చేయాలన్నమాట. 16తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 16 10s are 16 160 అయిపోతుంది కదా. ఒకసారి 16 into 9 144, 16 into 10 160. సో కాబట్టి 9 బెస్ట్ మనకి. సో డివిజన్ చేద్దాం చూడండి ఒకసారి. 16 అనేది 152కి చేస్తే 9 times ఎంత పోతుంది? 144 పోతుందన్న. 144 పోతే మనకి రిజల్ట్ ఎంత వస్తుంది? 10 కదా. 10 152 minus 144 8. ఓ రైట్, 8 వస్తుంది. సో ఇప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో వీ నీడ్ టు ప్లేస్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ వాల్యూ హియర్. సో కోఎఫిషియంట్ వాల్యూ ఏంటన్నా ఇక్కడ దీంట్లో. సో అంటే ఇక్కడ మన ప్రీవియస్ దాంట్లో చూస్తే ఆ కోఎఫిషియంట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసి, సో ద రిమైండర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం పుష్ చేస్తాం అనమాట. సో ద కోఎఫిషియంట్ వాల్యూ వచ్చేపాటికి 9 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి దీని యొక్క రిమైండర్ వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేపాటికి 8. సో అంటే అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని 16తో డివైడ్ చేసినా సరే వీ డిడెంట్ గెట్ ఎనీ రిజల్ట్. వై, వాట్ ఈస్ ద రీజన్? సో ఎందుకు రాదు అంటే బికాజ్ ఇక్కడ 9 to 8 మధ్యలో అంటే ఈ 16 కానీ 9 అనేది చిన్నది కాబట్టి సో ఇక్కడితో మనం ఇంకా డివిజన్ ఆపరేషన్ ఆపేస్తాము. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద హెక్సాడెసిమల్ వాల్యూ హియర్. సో ఇక్కడ చూడండి అన్న. సో ఇప్పుడు దీని పరంగా చూస్తే మనకి ఎంత వస్తుంది? 98 ద హెక్సాడెసిమల్ రేంజ్. అర్థమవుతుందన్న. సో ఆక్టల్ ఏదైతే ఉందో దాన్ని మనం మారిస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే 98 అనమాట. సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వాల్యూని ఇంకొక దాంట్లోకి మనం మార్చేటప్పుడు దాని యొక్క బేస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాంతో మనం డివైడ్ చేయాలి. అప్పుడే మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అగైన్ యూ నీడ్ టు డూ ఫర్ ద 105కి చేయండి మీరు. 105 అనేది ఇప్పుడు మనకి డెసిమల్ తీసుకోండి. సో దాన్ని వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ హెక్సాడెసిమల్ అనమాట. సో నాన్న ఒకటి ప్రతిదానికి కూడా ద ప్రాసెస్ ఈజ్ ద సేమ్ థింగ్. ఓకే, సో ఇక్కడ మన ప్రాసెస్లో పెద్ద తేడా ఉండదు. బట్ కానీ ఏంటి అంటే నెంబర్స్ మారినప్పుడు మనకి కొంచెం రిజల్ట్ కూడా మారుతుందన్న, అంతే. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్, రైట్? థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి వచ్చేపాటికి చూడండి, ఇన్ కేస్ మనకి ఇక్కడ 9 వచ్చింది కాబట్టి బాగానే ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూ గాట్ 10 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనకి 0 to 9 వరకే ఉన్నాయి. 10 అంటే ఏ కాబట్టి అప్పుడు ఏ రాస్తాం, ఏ 10 రాస్తాం అనమాట. సో అంటే హెక్సాడెసిమల్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత వాల్యూ అనేది మనం అక్కడ పుష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది చేస్తే దీనికి అలాగే వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఆ రిజల్ట్ అనేదాన్ని మీరు కమెంట్ సెక్షన్లో పుష్ చేయండి. ఐ హోప్ ఇక్కడ వరకు మీకు డెసిమల్ కన్వర్షన్స్ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీంట్లో మనం చూసింది ఏంటి అంటే డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టల్, యాజ్ వెల్ యాజ్ డెసిమల్ టు హెక్సాడెసిమల్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే ఇంకా మనకి 2 టార్గెట్స్ ఉన్నాయి నాన్న. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఆక్టల్ కన్వర్షన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఆక్టల్ కన్వర్షన్స్. ఆక్టల్ కన్వర్షన్స్ నాన్న, వాట్ యూ మీన్ బై ఆక్టల్ కన్వర్షన్స్? దీని యొక్క బేస్ వాల్యూ ఎంత అని చెప్పాను? ఎస్, ఎగ్జాక్ట్లీ. ద బేస్ వాల్యూ ఆఫ్ ఆక్టల్ కన్వర్షన్ ఈజ్ 8. సో ఇప్పుడు దీని యొక్క బేస్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మనకి వర్కింగ్ మెకానిజం అనేది జరుగుతుందన్న. సో ఇక్కడ మనం దీంట్లో ఏం చేస్తాము అంటే, సో ఎలా అయితే మనం ఒక కన్వర్షన్ నుంచి ఇంకో కన్వర్షన్కి మార్చుకుంటామో సేమ్ అదే విధంగా మనం ఏం చేస్తామంటే ఆక్టల్ టు బైనరీ కింద మార్చుకుంటాం నాన్న. సో ఇక్కడ ఆక్టల్ కన్వర్షన్ నుంచి ఫస్ట్ మనం ఆక్టల్ టు బైనరీ మార్చుతాము, ఆక్టల్ టు డెసిమల్ మారుస్తాము, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కూడా మారుస్తాం అనమాట. సో అయితే ఇప్పుడు దాంట్లో మనం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆక్టల్ టు బైనరీ అనేది ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది చూద్దాం నాన్న. సో ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఆక్టల్ టు బైనరీ అనేది కన్వర్ట్ చేయాలి అంటే ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 100 అని తీసుకుందాం. సో దీని యొక్క బేస్ వాల్యూ ఎంత నాన్న ఇప్పుడు 8, రైట్? సో ఇప్పుడు వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ టు
దిస్ 8 ఇంటూ దేంట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, 2లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ 2కి వచ్చేపాటికి మనకి ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఇప్పుడు 2లోకి కన్వర్ట్ చేయాలి అంటే బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సింపుల్ ట్రిక్ నాన్న. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దీనికి ఒక షార్ట్ కట్ ఉందన్నమాట, దాన్ని డైరెక్ట్గా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. సో లైక్ అది మనం ఎలా చేస్తాము అంటే ఇక్కడ వాట్ ఆర్ ద వాల్యూస్ ఏమున్నాయి, 0 0 1. మీరు కావాలంటే ఒకసారి బైనరీ టు ఆక్టల్ ఎలా కన్వర్ట్ చేసాం అనేది ఒకసారి చెక్ చేయండి. దానికి రివర్స్ ప్రాసెస్సే ఆక్టల్ టు బైనరీ. సో ఇప్పుడు మనకి 100 ఉంది కదా, ఈ 100ని సపరేట్గా రాయండి. లైక్ ఎలా అంటే 1 ఇక్కడ, 0 ఇక్కడ, 0 ఇక్కడ, అంటే 100ని ఇలా రాయాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి ఉన్న ఈక్వలెంట్ బైనరీ వాల్యూ ఏంటి అనేది రాయాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఆక్టల్కి వచ్చేపాటికి ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా చూసాము. సో వీ నీడ్ టు కన్సిడర్ జీరోస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది కదా, సో ఇక్కడ 1 అనేది ఒకటే ఉంది కాబట్టి దాని ముందు మనం ఏం చేయాలంటే 2 డమ్మీ జీరోస్ని పెట్టాలన్నమాట. అలాగే ఈ 0 ముందు కూడా సో ఫస్ట్ 2 డమ్మీ జీరోస్ పెట్టాలి. సో దీని ముందు కూడా 2 డమ్మీ జీరోస్ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది, సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది 142. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో మనం ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎలిమెంట్కి మనం ఏం చేస్తాము అంటే ఇలా పుష్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. 4 2 1 4 2 1. ఐ హోప్ యూ గోట్ క్లియర్ పాయింట్. ఐ థింక్ సో. సో మనం ఇండివిజువల్గా నెంబర్స్ అంటే ఇక్కడ 100 తీసుకుని మనం దానికి 3 బిట్స్గా మనం మార్చుకోవాలన్నమాట. ఆ 3 బిట్స్గా మార్చుకోవడానికి ఏం చేస్తామంటే ఆ ఒక పర్టికులర్ వాల్యూ ముందు జీరోస్ని పుష్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎప్పుడైతే మనం అలా జీరోస్ని పుష్ చేసుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్గా అది మనకి బైనరీ కిందకి వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో దట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ బైనరీ. నన్ను అర్థమవుతుందా? ఆక్టల్ నుంచి బైనరీకి మనం ఎలా మారుస్తాము అంటే ఈ విధంగా మారుస్తాం అనమాట. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మరి మనకి ఏంటంటే డెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనం పైన 1 2 4 8 అవి చేస్తే మనకి కరెక్ట్గా వచ్చింది కదా సార్, ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే దట్ ఈజ్ ద డెసిమల్ వాల్యూ, ద బేస్ వాల్యూ ఈజ్ 10. అది వేరు సీను. బట్ వెన్ కమ్ టు వచ్చేపాటికి ఆక్టల్లోకి వచ్చేపాటికి అది అలా అవ్వదు నాన్న. ఆక్టల్ అనేది ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా 3 డిజిట్స్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బైనరీ వాల్యూ ఫర్ ఏ ఆక్టల్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ 152 తీసుకుందాం. సో 152కి ఎలా వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే. సో ఇక్కడ చూడండి 152కి సో 1ని సపరేట్గా తీస్తారు ఫస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి 5, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి 2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 1కి 3 డిజిట్స్లో మనం బైనరీ కోడ్ రాయాలన్నమాట. 1కి 3 డిజిట్స్లో బైనరీ కోడ్ రాయాలి. లైక్ ఇలా చూడండి 4 2 1 1 minute నానా. 4 2 1. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మళ్ళీ 4 2 1. సో పైది ఏంటి అంటే మనకి అన్నీ కూడా 100 కాబట్టి అది కొంచెం ఈజీ మెథడ్లో చెప్పాను. సో అసలు ఒరిజినల్గా మనం ఇలా కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ వే. సో ఇప్పుడు 1 యొక్క బైనరీ వాల్యూ చెప్పినప్పుడు 0 0 1. 5 బైనరీ వాల్యూ ఎంత 1 0 1. 2 బైనరీ వాల్యూ ఎంత 0 1 0. సో దిస్ ఈజ్ ద బైనరీ వాల్యూ ఫర్ 152. ఐ హోప్ యూ గట్ క్లియర్ పాయింట్, రైట్? సో 152 మనకు కావాలి అంటే సో 1కి బైనరీ వాల్యూ, 5కి బైనరీ వాల్యూ, 2 బైనరీ వాల్యూ. సో ఇలా సపరేట్గా రాసుకుంటే మనకి ఈజీగా ఆక్టల్ టు బైనరీ అనేది కన్వర్ట్ అయిపోతుంది అన్న. ఐ హోప్ యూ గాట్ క్లియర్ దిస్ పాయింట్. ఐ థింక్ సో. ఆక్టల్ టు బైనరీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, రైట్ నాన్న. సో యూ నీడ్ టు డూ, మీరేం చేయాలి అంటే సో ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్లోకి వచ్చేవాటికి 145కి చేయండి. 145కి చేసి సో రిజల్ట్ ఎంత వచ్చిందనేది కమెంట్స్లో పుష్ చేయండి. రైట్ అన్న. సో మన నెక్స్ట్ కన్వర్షన్ వచ్చేవాటికి దిస్ ఈస్ ఫర్ ఆక్టల్ టు బైనరీ కన్వర్షన్. నెక్స్ట్ వీ కెన్ గో అహెడ్ విత్ విచ్ వన్? ఎస్, సెకండ్ వన్ వచ్చేవాటికి ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్.
సో ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ అంటే ఏంటన్నా, సో ఆక్టల్ వాల్యూ బేస్ వాల్యూ ఎంత 8. సో వాట్ ఈస్ ద బేస్ వాల్యూ ఫర్ ద డెసిమల్ 10. సో ఇప్పుడు ఆక్టల్ నుంచి డెసిమల్కి మనం మార్చాలి అంటే సింపుల్ టెక్నిక్ నాన్న, చాలా జాగ్రత్తగా వినండి. సో హియర్ వీ కన్సిడర్ ద ఎగ్జాంపుల్ వన్ ఈజ్ సో ఎగ్జాంపుల్ వన్ మనం ఏం కన్సిడర్ చేద్దాం, 152 కన్సిడర్ చేద్దాం ఫస్ట్. ఈ 152 కన్సిడర్ చేసినప్పుడు సో ఈ 152ని మనం ఏం చేయాలంటేనా, ఇది ఆక్టల్ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆక్టల్ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన మేజర్ టాస్క్ ఏంటి అంటే, మనకి ఏదైతే ఇక్కడ దీని యొక్క బేస్ వాల్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆక్టల్ యొక్క బేస్ వాల్యూ ఎంత 8. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇండివిజువల్ ఎలిమెంట్ని 8తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి 1 × 8 ప్లస్ 1 × 8 ప్లస్ 1 × 8 కాదు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వాల్యూ, నేను 111 అనుకున్నా. సో ఫస్ట్ 1 × 8, నెక్స్ట్ వన్ వచ్చేవాటికి 5 కదా నాన్న. సో 5 × 8 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 2 × 8. సో ఇక్కడ మనకి 8తో డైరెక్ట్గా చేసే వచ్చా సార్ అంటే చేయలేము నాన్న. సో ఎందుకంటే వీ నీడ్ టు ఫాలో ద ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఈ పైన ఏవైతే ఉన్నాయో సో వీ నీడ్ టు మెన్షన్ దోస్, దిస్ ఈజ్ a power 2. సో ఆల్రెడీ మనకి 2 power n ఫార్ములా ఎలా అయితే ఉందో సో అదే విధంగా అనమాట. సో ద ఫార్ములా ఈజ్ 1 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ ఫర్ 8 power 0, రైట్. సో నౌ వీ నీడ్ టు సాల్వ్ దిస్ ఈక్వేషన్, దెన్ వీ విల్ గెట్ ద decimal value. Okay, so this is for the base value is 8, right. So now we need to equal the value and we need to convert into 10. This is our target, right. So ఇప్పుడు మనం దీనికోసం ట్రై చేయాలి, రైట్. సో ఇక్కడ చూడండి అన్న, 1 × 8² అంటే ఎంత 64 ప్లస్ 5 8 40 ప్లస్ 2 × 1, ఎనీథింగ్ పవర్ 0 1, 2 × 1 2. సో అంటే ఇక్కడ ఎంత వస్తుంది అన్న 64 ప్లస్ 40 ప్లస్ 2. సో అంటే ఎంత వచ్చిందన్న 64 ప్లస్ 40 ఎంత 104, రైట్. 104 ప్లస్ 2 ఎంత, ఫైనల్గా 106. సో ద ఫైనల్ ఆన్సర్ ఈస్ 106. So the decimal value of 152 is 106. నేను అర్థమైందా, ఏ వాల్యూ ఇచ్చినా సరే మనం ఇలాగే సాల్వ్ చేయాలన్నమాట. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఐ థింక్ సో, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకొక ఎగ్జాంపుల్కి చేయండి అన్న. సో ఇంకొక ఎగ్జాంపుల్ 100కి చేయండి చాలు. సో 100కి చేయండి. సో కమెంట్ సెక్షన్లో పుష్ చేయండి, ఓకేనా. సో నాన్న ఒకటి మీకు ప్రాసెస్ అర్థమైతే మీరు ఏదైనా సరే లైక్ ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే యూ కెన్ డూ, చేయగలరు, ఓకేనా. యా, రైట్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేపాటికి చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి, వీ నీడ్ టు కన్వర్ట్ ఫ్రమ్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్. సో ఆక్టల్ టు ఆక్టల్ కన్వర్ట్ చేయలేం కాబట్టి ఆక్టల్ టు హెక్సాడెసిమల్ అన్న. సో ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి మనం ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీ నీడ్ టు క్రియేట్ యాజ్ ఏ 4 bits. ఫస్ట్ మనం 4 bitsని సపరేట్గా క్రియేట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి 4 bits కనుక మనకు వస్తే దెన్ వీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. సో 4 bits అంటే ఏంటి ఇక్కడ అంటే ఆల్రెడీ మీకు ఒకసారి బైనరీ టు హెక్సాడెసిమల్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి ప్రీవియస్ వీడియోలో, దెన్ వీ విల్ గెట్ క్లారిటీ. లేదా డెసిమల్ టు హెక్సాడెసిమల్ అన్న చూడండి ఒకసారి, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఏం లేదు, మనం ఒక బైనరీ వాల్యూ తీసుకుంటే ఆ బైనరీ వాల్యూని ఎలా పెట్టాలి అంటే 4 bits లాగా పెట్టాలన్నమాట. ఆ 4 bits లాగా ఎలా పెడతాము అనేది ఇక్కడ దీంట్లో మనకి టాపిక్. అంటే దీంట్లో మనకి ఏంటంటే అదొక వాట్ వీ కెన్ సే రిజల్ట్ అదే వస్తుంది. లైక్ ఎలా అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ 152 తీసుకున్నారు. సో 150 ఈజ్ అవర్ రిజల్ట్, రైట్. సో ఇప్పుడు ఈ 152కి బైనరీ వాల్యూ అనేది రాయాలన్న. సో ఆ 152కి బైనరీ వాల్యూ అనేది ఎలా రాయాలి అంటే యాజ్ ఏ ఇండివిజువల్ మేనర్లో రాయాలన్నమాట. అంటే 1కి బైనరీ వాల్యూ ఎంత, 5కి బైనరీ వాల్యూ ఎంత, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి 2కి బైనరీ వాల్యూ ఎంత. సో
సో అంటే ఏంటి అంటే సో 1కి బైనరీ వాల్యూ ఎంత, 5కి బైనరీ వాల్యూ ఎంత, 2కి బైనరీ వాల్యూ ఎంత ఇండివిజువల్గా రాసి అప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే 4 బిట్స్గా ఒక పేర్ చేయాలన్నమాట. లైక్ ఎలాగో చూడండి. సో ఆల్రెడీ వీ నో 1 minute నానా, లైక్ ఎలా అంటే 4 2 1, this is for 4 2 1 and this is for 4 2 1. సో ఇలా మనం తీసుకున్నప్పుడు సో వాట్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ ఏ 1 అన్న. సో 1 యొక్క బైనరీ వాల్యూ ఎంత అవుతుంది మనకి అప్పుడు? ఎస్ 0 0 1. దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ 1. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ 5? 1 0 1. వాట్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ 2 0 0 1 2. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బైనరీ వాల్యూ మొత్తాన్ని ఒక చోట రాసుకోండి. 0 0 0 0 0 1 1 0 1 0 1 0. ఇవి కదా మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఇండివిజువల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. ఒకవేళ మనకి లాస్ట్ బిట్స్ అనేవి 4 బిట్స్ కాకుండా ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ముందు ప్లేసెస్లో అన్నీ కూడా జీరోస్ పెట్టాలన్నమాట. లైక్ ఎలాగో చూడండి. ఈ 4 బిట్స్ ఒక సెట్, నెక్స్ట్ వచ్చే వాటికి ఈ 4 బిట్స్ ఒక సెట్. ఇక్కడ ఎంత బ్యాలెన్స్ మిగిలిపోయినాయి? ఇంకా ఒక 0 మిగిలిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అవి కూడా మనకి 0 0 0 చేసేయాలన్నమాట. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సో దీన్ని కూడా మనం 4 బిట్స్ కింద మార్చాలి. ఇది డెసిమల్లో ఉన్న రూల్. ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వీటి యొక్క న్యూమరిక్ వాల్యూస్ని రాయండి. సో న్యూమరిక్ వాల్యూస్ అంటే ఎలా వస్తాయి నాన్న చెప్పండి ఒకసారి. దీనికి న్యూమరిక్ వాల్యూస్ అంటే ఎలా వస్తుంది? సో దీనికి బైనరీ వాల్యూస్ వేయండి ఒకసారి. 8 4 2 1. సేమ్ థింగ్స్ ఇక్కడ కూడా, అండ్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఐ హోప్ యూ గోట్ ద క్లియర్ పాయింట్. ఐ థింక్ సో. సో ఇక్కడున్న మనకి న్యూమరిక్ వాల్యూ ఎంత అవుతుంది నాన్న చూడండి ఒకసారి. సో ఇక్కడున్న 1 minute ఇక్కడున్న మనకి న్యూమరిక్ వాల్యూ ఎంత అవుతుంది? ఇది 0 రైట్. ఇక్కడున్న మనకి న్యూమరిక్ వాల్యూ ఎంత అవుతుంది? ఇది 4 అండ్ నెక్స్ట్ వన్ ఈ 6 రైట్. 6. నెక్స్ట్ ఇక్కడున్న వాల్యూ ఎంత అవుతుందన్న? 8 + 2 అంటే 10. సో ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఏంటి? 0 6 10 కదా. సో ఇప్పుడు మనకి హెక్సాడెసిమల్ యొక్క రేంజ్ ఏంటి? వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ హెక్సాడెసిమల్? సో 0 to F మాత్రమే దీని యొక్క రేంజ్. సో అప్పుడు మనకి 10 అనేది దేంట్లో ఉందా అంటే లేదు. సో ఇక్కడ మనకి 0 ముందు ప్రీవియస్గా ఉంది కాబట్టి సో వీ కెన్ ఈజీలీ నెగ్లెక్ట్ దిస్ వన్. సో అంటే మనం దీన్ని ఈజీగా రిమూవ్ చేసేవచ్చు. సో అంటే అప్పుడు మనకి రిజల్ట్ అనేది ఎంత వస్తుంది అంటే 610 వస్తుంది అనమాట. సో 610 అనేది ఎక్కడ కూడా వాల్యూ ఉండదు కాబట్టి వాట్ ఈస్ ద ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ 10? A. సో ఇక్కడ మనం ఫైనల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ద హెక్సాడెసిమల్ వాల్యూ ఫర్ 152 ఈజ్ 6A. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఇదనమాట. సో 6A ఈజ్ ద హెక్సాడెసిమల్ వాల్యూ ఫర్ ద ఆక్టల్ నెంబర్ 152. 152కి ఆక్టల్ నెంబర్ ఏంటి అంటే 6A. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసాము హెక్సాడెసిమల్కి అనేది. సో చాలా సింపుల్ టెక్నిక్స్ నాన్న. సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి యూ నీడ్ టు డూ ఎగ్జాంపుల్ లైక్ 147కి మీరు ఎగ్జాంపుల్ చేయండి. ఐ హోప్ యూ గోట్ ద క్లియర్ అప్ టు ఆక్టల్ కన్వర్షన్స్ టు. ఐ హోప్. Yes, good. So our next topic is last topic in this binary number system. We can convert the entire hexadecimal values into other systems. This is very 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 simple technique, and I hope you enjoyed a lot also in hexadecimal conversions. So I hope you will get I think you got the clear points up to now, right, in decimal as well as the octal. So now we need to take a look about hexadecimal conversions now. Yes. హెక్సాడెసిమల్ కన్వర్షన్స్. సో ఇక్కడ చూడండి అన్న. సో ఈ హెక్సాడెసిమల్ కన్వర్షన్స్ అనేవి మనకి ఎలా జరుగుతాయి? సో ఈ హెక్సాడెసిమల్ కన్వర్షన్స్ సో ముందు మనకి తెలియాలి అంటే సో ఫస్ట్ వీ నీడ్ టు నో ద బేస్ వాల్యూ ఆఫ్ ద హెక్సాడెసిమల్. ద బేస్ వాల్యూ ఆఫ్ హెక్సాడెసిమల్ ఈజ్
16. ఎక్సలెంట్, గుడ్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం నాన్న. సో ప్రీవియస్గా ఎవరైనా ఇదే ఫస్ట్ వీడియో అయితే ప్రీవియస్ సెషన్స్ చూడండి, దెన్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సో ఈ హెక్సాడెసిమల్ కన్వర్షన్స్లో మనం ఏం చేస్తాము, సో వీ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ బైనరీ వాల్యూ టు hexadecimal value to binary value, hexadecimal value to decimal value, hexadecimal value to octal value. సో మనం ఇక్కడ 3 టెక్నిక్స్ని దీంట్లో వాడతాం అనమాట. సో అసలు మనకి కన్వర్షన్స్ ఏంటి, టైప్స్ ఏంటి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేశానన్నా. సో ఎవరైనా అది విజిట్ చేయకపోతే ప్లీజ్ విజిట్ ఇట్. సో ఇక్కడ దీంట్లో చూడండి. సో మన టార్గెట్ ఏంటంటే హెక్సాడెసిమల్ టు బైనరీ, ఒక హెక్సాడెసిమల్ వాల్యూని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము. సో దట్ ఈస్ ద ఫస్ట్ కన్వర్షన్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాడెసిమల్ వాల్యూ తీసుకుందాం. 152A అనేది ఒక హెక్సాడెసిమల్ అంటే ఎలా ఉండాలన్నా, సో ద బేస్ వాల్యూ ఈజ్ 16. ఐ హోప్ యూ గోట్ క్లియర్ పాయింట్, రైట్? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలన్నా, సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ద బైనరీ వాల్యూ ఈజ్ 2, రైట్? సో ఈ 2 ఉన్న బైనరీ వాల్యూలోకి వీ నీడ్ టు కన్వర్ట్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టెక్నిక్ నాన్న, చాలా జాగ్రత్తగా వినండి. అండ్ సింపుల్ లాజిక్ కనుక మీకు తెలిస్తే యూ కెన్ సాల్వ్ దిస్ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడున్న వాటికి ఇండివిజువల్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ 1కి సపరేట్గా బైనరీ రాయాలి, 2కి సపరేట్గా రాయాలి, 5కి సపరేట్గా రాయాలి, ఏకి సపరేట్గా రాయాలన్నమాట. అలా రాస్తే అయిపోయినట్టే, బైనరీకి కన్వర్ట్ అయిపోయినట్టే. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఏంటంటే 1, నెక్స్ట్ వన్ ఈజ్ 5, and the next one is 2, and next one is A. I hope you got clear point, right? సో ఇక్కడ మనకి 10 అంటే ఏంటి, A అంటే ఏంటి, లాజికల్గా 10. సో డెసిమల్ వ్యూలో చూస్తే దాన్ని మనం 10గా ట్రీట్ చేస్తాం నాన్న. సో ఇప్పుడు వచ్చేపాటికి ఏంటి అంటే 4 to 1, బట్ ఇక్కడ మనం హెక్సాడెసిమల్ కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ 4 బిట్స్. 8421, next one 8421, next for 2 8421, and this is for 10 8421. సో అలా ఇండివిజువల్ నెంబర్స్కి 8421s వేసుకుని, సో ఇప్పుడు 1 కున్న బైనరీ వాల్యూని మనం ఎలా మారుస్తాం చూడండి ఒకసారి. సో 1 కున్న బైనరీ వాల్యూ మనం ఎలా మారుస్తాము అంటే 0001, అంటే 1కి మనం బైనరీ వాల్యూ ఎలా రాస్తాము అంటే 0001. సో వెన్ కమ్ టు 5కి వచ్చేపాటికి ఎలా రాస్తాం 0101. 2కి వచ్చేపాటికి ఎలా రాస్తాం నాన్న 0010. ఏకి వచ్చేపాటి అంటే నథింగ్ బట్ 10 కాబట్టి 1010. సో దిస్ ఈజ్ ద బైనరీ వాల్యూ ఫర్ 152A. సో 152Aకి ఏంటంటే బైనరీ వాల్యూ 1231101010010. So this is the binary value for hexadecimal. I hope you got the clear point, right? I think so. This is the binary value for 152A. నన్ను అర్థమైందా? చాలా సింపుల్ వే, హెక్సాడెసిమల్ నుంచి బైనరీలోకి చాలా ఈజీగా మనం వాల్యూని కన్వర్ట్ చేసేవచ్చు, రైట్? మళ్ళీ డెసిమల్లోకి ఇంత ఈజీగా కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ లేదన్న, బికాజ్ ఎందుకంటే డెసిమల్తో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే దాని బేస్ వాల్యూ 10, అది సమానమర్థం చేసేస్తుంది అనమాట వాల్యూస్ అన్నిటిని. సో కాబట్టి దాన్ని ఖచ్చితంగా వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ఏ మల్టిప్లికేషన్ మేనర్ లేదంటే డివిజన్ మేనర్, ఈ రెండే ఫాలో అవుతుంది. డెసిమల్లోకి మన దేని నుంచి అయినా డెసిమల్కి మార్చాలి అంటే అదే ఫాలో అవుతుంది. అది తప్ప బైనరీ ఆక్టల్ అనేవి డైరెక్ట్గా మనం ఇలా నెంబర్స్తో మార్చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. ఓకేనా? ఐ హోప్ క్లియర్. ఎస్, డన్. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే హెక్సాడెసిమల్ టు ఆక్టల్ వే మేనర్. హెక్సాడెసిమల్ టు ఆక్టల్ మేనర్ అన్న. సో హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్లోకి మనం మార్చాలనుకుంటున్నాం. సో హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్లోకి ఎలాగా మారుస్తాం మనం ఇప్పుడు? ఎలా మారుస్తాం? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఏం చేయాలి అంటే వీ నీడ్ టు మల్టిప్లై ద థింగ్స్ నాన్న. సో ఆల్రెడీ ఇందర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 152Aనే తీసుకుందాం. సో దీనికి మనం చేద్దాం ఒకసారి చూడండి. సో ఈ 152A అనేది మనకి ఇప్పుడు ఎలాగుంది? హెక్సాడెసిమల్ ఫార్మెట్లో ఉందన్నమాట. హెక్సాడెసిమల్ ఫార్మెట్ అంటే ద బేస్ వాల్యూ ఈజ్ 16. సో నౌ వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ టు ఇంటూ ఆక్టల్. ఆక్టల్ అంటే 8, రైట్? సో సెకండ్ వన్ వచ్చేబట్టి హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్లోకి మార్చాలి అంటే సో వీ కెన్ గో ఏ హెడ్ విత్ దిస్. ఇప్పుడు చూడండి ఒకసారి.
సో ఇక్కడ బేస్ వాల్యూ అనేది 152 ఉంది కదా, అంటే మీకు ఇప్పుడు నేను హెక్సాడెసిమల్ టు డెసిమల్ చెప్పొచ్చు, బట్ ఏంటి అంటే హెక్సాడెసిమల్ టు డెసిమల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది లాస్ట్లో చెప్దామని చెప్పి హెక్సాడెసిమల్ టు ఆక్టల్ మీకు చెప్తున్నాను. సో ఇది కూడా మనకి ఎలా ఉంటుందంటే ప్రీవియస్ ఏదైతే మనం హెక్సాడెసిమల్ టు బైనరీ చేసామో సో అదే విధంగా హెక్సాడెసిమల్ టు ఆక్టల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వీ నీడ్ టు రైట్ ఏ బైనరీ వాల్యూ. సో ఇప్పుడు వీటికి మనం ఏం చేయాలి అంటే బైనరీ వాల్యూస్ని రాయాలి. ఆ రాసిన బైనరీ వాల్యూస్ని మళ్ళీ మనం ఏం చేయాలి అంటే 3 ఎలిమెంట్స్కి డివైడ్ చేయాలన్నమాట. లైక్ ఎలా అంటే చూడండి, ఇక్కడ మనం 4 బిట్స్ని కన్సిడర్ చేయాలి. సో ఇది మన బైనరీలో ఎలా అయితే 4 బిట్స్ కన్సిడర్ చేసామో దీంట్లో కూడా అలాగే 4 బిట్స్ కన్సిడర్ చేయాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను, ఐ హోప్ యూ క్లియర్ అండర్స్టాండ్. సో ఫస్ట్ మనం 0కి ఎలా రాస్తాం, 0 0 0 1. సో దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ 1. నెక్స్ట్ 5కి వచ్చేపాటికి 0 1 0 1. సో దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ 5. నెక్స్ట్ 2కి బైనరీ వాల్యూ వచ్చేవాడికి 0 0 1 0. నెక్స్ట్ మన ఏకి 10 అంటే 1 0 1 0. ఐ హోప్ యూ గొట్ ద క్లియర్ పాయింట్, ఐ థింక్ సో రైట్. సో అంటే ఇక్కడ బైనరీ వాల్యూ దేనికి, ఎస్ 1కి, దిస్ ఈస్ బైనరీ వాల్యూ ఫర్ 5, దిస్ ఈస్ బైనరీ వాల్యూ ఫర్ 2 అండ్ దిస్ ఈస్ బైనరీ వాల్యూ ఫర్ ఏ నథింగ్ బట్ 10. ఏ అంటే ఏంటి అంటే 10 అన్న. ఐ హోప్ యూ గొట్ ద క్లియర్ పాయింట్ రైట్. సో నౌ వీ నీడ్ టు అరేంజ్ దీస్ బైనరీ వాల్యూస్ ఇన్ ఏ 3 బిట్ సెగ్మెంట్స్. 3 బిట్ సెగ్మెంట్స్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే 1 2 4 అంటే నథింగ్ బట్ 7. ఆక్టల్ అంటే మనకి ప్రతి ఒక్క వాల్యూ ఎలా ఉండాలి, 8 లోపు ఉండాలి, అంటే 0 నుంచి 7 వరకు ఉండాలి, కాబట్టి అందుకోసం 3 బిట్స్ కన్సిడర్ చేయండి అంటారనమాట. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే ఈ బిట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ బిట్స్ అన్నిటిని ఏం చేయాలంటే 3 బిట్స్గా మార్చాలన్నమాట. లైక్ ఎలా అంటే చూడండి, ఫస్ట్ 1 బైనరీ వాల్యూ ఎంత, 0 0 0 1. నెక్స్ట్ 0 1 0 1. నెక్స్ట్ 0 0 1 0. నెక్స్ట్ కూడా వచ్చేప్పటికి 1 0 1 0. సో ఇవి మనకున్న వాల్యూస్ అనమాట. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే వీ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ 3 బిట్స్ అనమాట. ఇదొకటి, ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదొకటి. నౌ వీ నీడ్ టు గో అహెడ్ విత్, ఇది మనకి ఎంటీ ఉంది కాబట్టి దాంట్లో మనం ఎక్స్ట్రా 2 బిట్స్ అనేది ఎక్స్టర్నల్గా పెట్టాల్సి ఉంటుంది. సో దాన్ని ఆటోమేటికల్గా ఇక్కడ కూడా మనకి రిజల్ట్ అనేది ఎంత వస్తుంది అంటే 0. అంటే మనకి అంటే ఆ 3 బిట్స్ని మనం అలా వదిలేయకూడదు అనమాట. సో అలా మనం గట్టిగా పట్టేసుకుని ఉండాలి, ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం దీంట్లో పుష్ చేస్తూ ఉండాలి. సో ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం బైనరీకి తీసుకోవాలంటే 4 డిజిట్స్ తీసుకోవాలి, దానికి న్యూమరిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దానికి ఈక్వలెంట్ బైనరీ వాల్యూస్ రాయాలి. ఆ వచ్చిన వాల్యూస్ని ఏం చేయాలంటే 3 బిట్స్గా మార్చుకోవాలి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే దీని యొక్క బైనరీ వాల్యూ డెసిమల్ వాల్యూ అదే దాని ఈక్వల్ న్యూమరిక్ వాల్యూ ఎంత 2. సో దీని యొక్క బైనరీ న్యూమరిక్ వాల్యూ ఎంత 5 కదా, రైట్. నెక్స్ట్ దీని యొక్క న్యూమరిక్ వాల్యూ ఎంత 1 2 4. దీని 1 2 4 అంటే దీని యొక్క వాల్యూ ఎంత 2. సో దీని యొక్క వాల్యూ ఎంత 1. సో దీని వాల్యూ అనేది అల్టిమేట్గా 0. నౌ ద డెసిమల్ వాల్యూ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 12452 ఈజ్ ద డెసిమల్ ఆక్టల్ వాల్యూ. సారీ సో ఆక్టల్ వాల్యూ కింద మనం కన్వర్ట్ చేయాలి కాబట్టి సో ద ఆక్టల్ వాల్యూ ఆఫ్ ద పర్టికులర్ 152A అనేది ఏంటి అంటే 12452. సో 12452 అనేది మనకి ఆక్టల్ వాల్యూ వస్తుంది అనమాట. సో గైస్ ప్రీవియస్గా నేను ఏమైనా హెక్సాడెసిమల్ టు డెసిమల్ అని చెప్పుంటే సారీ. సో ఫస్ట్ మనకి సెకండ్ ప్రొసీజర్ ఏంటి అంటే హెక్సాడెసిమల్ టు ఆక్టల్. సో నౌ వీ నీడ్ టు టేక్ ఎ లుక్ అబౌట్ ద థర్డ్ వన్, హెక్సాడెసిమల్ టు డెసిమల్. హెక్సాడెసిమల్ నుంచి మనం ఏదైనా ఒక వాల్యూకి మనం మార్చాలి అనుకుంటే ద సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే ఎయిదర్ డివైడింగ్ ఆర్ మల్టిప్లికేషన్ అనమాట. ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు మీరు ఏం చేస్తారు అంటే ఒక ఎగ్జాంపుల్ యూనిట్ టు రైట్ కోడ్ సాల్వ్ చేసి కమెంట్లో పుష్ చేయండి. ఏబి అనే ఒక హెక్సాడెసిమల్ నెంబర్కి మీరు చేయాల్సింది ఏంటంటే ఆక్టల్కి కన్వర్ట్ చేసి నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ, రైట్? ఎస్. సో అండ్ ద థర్డ్ వన్ యాజ్ వెల్ యాజ్ ద లాస్ట్ వన్ ఏంటి అంటే హెక్సాడెసిమల్ టు డెసిమల్. ద థర్డ్ వన్ ఈస్ హెక్సాడెసిమల్ టు డెసిమల్. సో హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి మార్చాలి. సో ఇది చేయాలంటే either మల్టిప్లికేషన్ చేయాలి లేదా డివిజన్ చేయాలి. సో దీంట్లో మనం ఏంటి అంటే వీ కెన్ పుష్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న హెక్సాడెసిమల్ వాల్యూ ఏంటి అంటే 152 అనుకుందాం. ఎందుకు మీ డౌట్ రావచ్చు, సార్ ఎందుకు సార్ 152 తీసుకుంటున్నారు అంటే నేను అన్నిటికీ కూడా ఒకే నెంబర్ చెప్తున్నాను కాబట్టి ఐ హోప్ యూ విల్ గెట్ క్లారిటీ.
అంటే కొంచెం ఈజీగా ఉంటుందనేది నా ఇంటెన్షన్, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు 10 అనే దాంట్లోకి మనం మార్చాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మన టార్గెట్ ఏం చేయాలి అంటే ఇక్కడ, సో వాట్ ఈస్ ద వాల్యూ ఇక్కడ మనకి 152A కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్గా రాయాలన్నమాట. లైక్ ఎలా అంటే 152A ఏదైతే ఉందో దాన్ని మనం ఇండివిజువల్గా సపరేట్గా రాయాలి. లైక్ ఎలా రాస్తాము చూడండి ఒకసారి. సో 1 into 16 ప్లస్ 5 into 16, ఇందాక మనం రాసాం కదా అంతే. 2 into 16 ప్లస్ A into 16. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది 16తో మల్టిప్లై చేయాలి. ఎందుకు మనం 16తో మల్టిప్లై చేయాలి? బికాజ్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మనకి ఇదంతా కూడా ఏంటంటే నాన్న హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి దీని యొక్క బేస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రొసీడ్ అవ్వాలన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ మనం వీ నీడ్ టు ప్రొసీడ్ అనమాట. లైక్ ఇప్పుడు 1 into 16, 5 into 16, 2 into 16, A into 16 ఇలా రాసిన తర్వాత వీటిపైన వాటికి ఉన్న పవర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ పుష్ చేసుకోవాలి నాన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉన్న పవర్ వాల్యూ ఎంత? 0, 1, 2, 3. సో ఇటు నుంచి వద్దాం ఒకసారి. సో వెయిట్ దిస్ ఈజ్ ఫర్ 3 అంటే 16 power 3, దిస్ ఈజ్ ఫర్ 2 and this is for 1 and this is for 0. సో 16 power 0 అనమాట. సో ఇప్పుడు ఒకసారి క్లారిటీగా దీన్ని మనం సాల్వ్ చేద్దాం చూడండి ఒకసారి. సో 1 into 16 power 3, 16 power 3 అంటే ఎంతనా 4096 ప్లస్ 1280 ప్లస్ 32 ప్లస్ ఏ అంటే ఏంటి మనకి 10. ఏ అంటే ఏంటంటే 10. సో ఇప్పుడు మనకి రిజల్ట్ ఎంత వస్తుంది? 5418. సో 5418 ఏదైతే ఉందో ఈ రిజల్ట్ అనేది మనకి డెసిమల్ వాల్యూకి వస్తుంది నాన్న. 5418 ఈజ్ ద డెసిమల్ వాల్యూ ఆఫ్ ఎన్ హెక్సాడెసిమల్. సో హెక్సాడెసిమల్కి ఉన్న అంటే హెక్సాడెసిమల్ 152A ఏదైతే ఉందో దాన్ని మనం కన్వర్ట్ చేస్తే డెసిమల్ వాల్యూ అనేది 5418 వస్తుంది. రేంజ్ ఆఫ్ డెసిమల్ ఏంటి? 0 to 9. సో మనకు వచ్చే ప్రతి వాల్యూ కూడా ఎలా ఉండాలి అంటే ఇన్ బిట్వీన్ 0 to 9 మధ్యలోనే ఉండాలి. అలా వస్తేనే నాన్న మనకి పెద్ద ప్రూఫ్లు అవసరంలా. మెయిన్ ప్రూఫ్ ఏంటి అంటే మనం ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది 0 to 9 మధ్యలో ఉండాలి. ఉంటే మనకి ఆ రిజల్ట్ అనేది కరెక్ట్ వచ్చినట్టే ఫర్ డెసిమల్. అదే మనకి ఆక్టల్ అయితే 0 to 7 మధ్యలో వస్తే ఆ రిజల్ట్ అనేది కరెక్ట్ వచ్చినట్టే. ఐ హోప్. సో అయితే సో మనకి 2 పార్ట్స్గా చేయాల్సి వచ్చిందన్న. సో ఎందుకంటే మనకి నెంబర్ సిస్టమ్స్లో వచ్చేపాటికి చాలా ఎక్కువ కన్వర్షన్స్ ఉన్నాయి కాబట్టి బైనరీ కన్వర్షన్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ కన్వర్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ దిస్ వీడియో. సో మన నెక్స్ట్ టాపిక్స్ ఏంటి అంటే ఈ వీడియోలో నేను మీకు పుష్ చేస్తున్నాను. సో పైథాన్ ప్రోగ్రామింగ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. సో మొత్తం కాన్సెప్ట్స్ కూడా రోజుకు ఒక కాన్సెప్ట్ నేను ఒక సిరీస్ లాగా నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి, ఫాలో కొట్టండి, సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే మనకి ఇంజనీరింగ్ చదువుతున్నారో సో దోస్ హూ వాంట్ టు లెర్న్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. Right guys, thank you so much.